పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ కు ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేశారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన భయంకరమైన ఉగ్ర దాడి భారతదేశాన్ని కలిచివేసింది. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడిలో 25 మంది భారతీయులతో పాటు ఒక నేపాలీ పౌరుణ్ణి హతమార్చారు. ఈ దాడిలో ఉగ్రవాదులు మతం ఆధారంగా హిందూ పురుషులను గుర్తించి వారిని లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపారు. ఈ ఘటనలో అనేక మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ దాడి తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదులను ఎక్కడైనా వెంబడించి శిక్షిస్తామని హెచ్చరించారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKలోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేపట్టింది. ఈ ఆపరేషన్ ను భారత సైన్యం, నౌకాదళం మరియు వాయుసేన సంయుక్తంగా నిర్వహించాయి. ఈ దాడులు అర్ధరాత్రి 1:44 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ ఆపరేషన్ లో భారత సైన్యం పాకిస్తాన్ లో 4 మరియు POKలో 5 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ స్థావరాలు జైషే మహమ్మద్, లష్కరే తోయబా మరియు హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించినవి. బహవాల్పూర్, మురిద్కే, తెహ్రా కలాన్, సియాల్కోట్, బర్నాలా, ముజఫరాబాద్ ఈ లక్ష్యాలు భారత్ పై ఉగ్రదాడులను ప్లాన్ చేసిన మరియు నిర్వహించిన కేంద్రాలుగా గుర్తించబడ్డాయి. ఈ దాడిలో సుమారు 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా నివేదికలున్నాయి. వీరిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలో 10 మంది మరియు అతని 4 సన్నిహితులు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ గతంలో భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైకులు లేదా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ల కంటే భిన్నమైనది మరియు సాంకేతికంగా అత్యంత అధునాతనమైనది. ఈ దాడుల్లో భారత సైన్యం బియాండ్ విజువల్ రేంజ్ మరియు స్టాండ్ ఆఫ్ ఆయుధాలతో పాటు స్టాండ్ ఆఫ్ క్రూయిజ్ మిసైల్ ను ఉపయోగించింది. ఈ ఆపరేషన్ లో పౌర నష్టాలను నివారించడానికి ఖచ్చితమైన లక్ష్యాలను ఎంచుకోవడం జరిగింది మరియు పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. ఇది భారతదేశం యొక్క నాన్ ఎస్కలేటరీ ఉద్దేశాన్ని సూచిస్తుంది. ఆపరేషన్ సింధూర్ అనే పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ పేరు హిందూ సంప్రదాయంలో వివాహిత మహిళలు తమ నుదుటిపై ధరించే కుంకుమను సూచిస్తుంది. ఇది వారి భర్త జీవించి ఉన్న గుర్తుగా ఉంటుంది. పహల్గామ్ దాడిలో అనేక మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. దీనిని సూచిస్తూ ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేయడం జరిగింది.